మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రెండు రిప్రజెంటేషన్లు ముఖ్యమంత్రి గారు రాసినవి, నేను రాసినవి కూడా ప్రధానమంత్రి గారికి ఇచ్చి రావటం జరిగింది. మొట్టమొదటిది ఎలివేటెడ్ కారిడార్ ఫ్రమ్ మన్ననూర్ టు శ్రీశైలం on Hyderabad Srisalem section National Highway 765 project. National Highway 765 project మీద మన్ననూరు నుంచి మనం శ్రీశైలం పోయే దానికి ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించాలని ఇంతకు ముందే ముఖ్యమంత్రి గారు, ఎంపీలు అందరం నితిన్ గడ్కరీ గారికి ఇచ్చాము. మళ్ళీ ఒక లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి సీఎం గారు రాశారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా నేను కూడా రాశాను. ఈ ఎలివేటెడ్ కారిడార్కి 800 కోట్ల రూపాయలు అవుతాయి. దీన్ని శాంక్షన్ చేయమని అడగటం జరిగింది. దీంతో పాటు రెండు రాష్ట్రాలను కలుపుతున్నటువంటి బ్రిడ్జి కోసం కూడా అడిగాం. ఆ బ్రిడ్జి అచ్చంపేటలో ఉన్న మద్దిమడుగు నుంచి మాచర్ల కలపటానికి పనికొస్తుంది. కృష్ణా నది మీద మద్దిమడుగు టు మాచర్ల అండర్ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. ఈ బ్రిడ్జిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి పంపించారు. ఈ రెండు లెటర్స్ని ఇప్పుడే ప్రధానమంత్రి గారి దగ్గర ఆఫీసులో ఇచ్చి రావటం. ఇవి కాకుండా హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయినటువంటి ఐపీఎస్ ఆఫీసరు దళితుడు. ఆ ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివి, ఐఐఎం చదివి, దాని తర్వాత ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యి అతి చిన్న వయసులోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. అత్యంత బాధాకరం, దురదృష్టకరం. అటువంటి ఆఫీసర్ని పైన ఉన్నటువంటి డీజీపీ, ఎస్పీలు హెరాస్ చేయటం వల్ల ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద కూడా ప్రధానమంత్రి గారిని వెంటనే బాధ్యుల మీద చర్య తీసుకుని దళితులకి మీద జరుగుతున్నటువంటి ఈ డిస్క్రిమినేషన్ ఆపు చేయడానికి ప్రతి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీస్కి, డీజీపీలకి లెటర్ రాసి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవడానికి బాధ్యులైనటువంటి డీజీపీని, ఇతర పోలీస్ ఆఫీసర్ని వెంటనే సస్పెండ్ చేయాలని. మరి ఇప్పటికి వారం రోజులైంది, ఆయన బాడీ పోస్ట్ మార్టం కూడా చేయలేదు. వెంటనే వారిని సస్పెండ్ చేసిన తర్వాతనే
ఐఏఎస్ ఆఫీసర్ ఆయన భార్య కుటుంబ సభ్యులందరూ ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయనీయటం లేదు. మరి దాని మీద ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వారి డిమాండ్ని వారు అడుగుతున్నట్టుగా డీజీపీని, ఇతర పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయాలని ఒక షెడ్యూల్ కాస్ట్ పార్లమెంట్ మెంబర్గా నేను కూడా డిమాండ్ చేస్తూ ఆ లెటర్ని కూడా ప్రధానమంత్రి గారి ఆఫీసులో ఇప్పుడే ఇచ్చి రావటం జరిగింది. చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఒక లెటర్ రాసి వారికి కూడా పంపించాము. వారు అధైర్యపడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా వారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారని లెటర్ రాయటం. ఇవాళ ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్ని 3 గంటలకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ఉంది. ఈ ఎస్సీ వెల్ఫేర్ కమిటీలో పార్లమెంట్ మెంబర్గా నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. సాయంత్రం జరిగే మీటింగ్లో ప్రధానమంత్రికి రాసినటువంటి లెటరు, చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి రాసిన లెటర్ రెండింటినీ చైర్మన్ ఎస్సీ ఎస్టీ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చి వారిని కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేసే విధంగా ఆ డీజీపీ ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలని చైర్మన్ కూడా కోరటం జరుగుతుంది. అదే రకంగా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినటువంటి లెటర్ని, ఐపీఎస్ ఆఫీసర్ భార్యకి ఇచ్చినటువంటి లెటర్ని ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని అడుగుతాం. అంతేకాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కూడా వీటి పంపించి దీని మీద విస్తృతంగా ప్రజల్లో, ముఖ్యంగా దళితుల్లో చర్చ జరగాలని, దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటమే నేను చేస్తున్నాను. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఎంపీలందరినీ కలిసి ఈ పరిస్థితుల మీద మనం ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని వెంటనే చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి చేయాలనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తాను. వారందరితో అవసరమైతే చండీగఢ్ పోయి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. థ్యాంక్ యూ.